ఆఫ్రికాలో దొంగలంటే ప్రవీణ్ అంటే అన్ని ప్లేసులలో ఉండరు. మాకు అది కూడా జరిగింది. మేము ఇక్కడ బిగ్ మార్కెట్ అని ఉంటదనమాట. మేము బ్యాగ్ పట్టుకొని పోయినాం. నలుగురం నలుగురం ముగ్గురం లేడీస్ నలుగురం లేడీస్ పోయినాము. అప్పటికి అనుకున్నాం మీరు ఇద్దరు ఒక చోటు ఉండండి, మేమిద్దరం ఒక చోటు ఉంటామంటే సరే అని నలుగురం నడుచుకుంటూ వెళ్తున్నాము. ప్లీజ్ ఎవరైనా చదవలేదు అనుకుంటే ఏమనుకోకండి, నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నా, వినండి, ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. తర్వాత చదువుతా. మీరిద్దరు ఒక చోటు ఉండండి అని చెప్పాము నవీన. మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ఏం చేసింది, ఎండ బాగా కొడుతుందనమాట, బ్యాగ్ని ఇట్లా పట్టుకున్నది అనమాట. ఇట్లా పట్టుకొని ఎండాకాని ఇట్లా పట్టుకొని నిల్చొని ఇట్లా చూస్తే వాడు ఎవడో ఒకడు వచ్చేసి బ్యాగ్ పట్టుకొని ఉరికిండి. ఇంకా వాళ్ళ వెనక మేము అయ్యో నా బ్యాగ్ అంటే నేను అనుకున్నాను ఎండలో నిల్చుంది కదా ఏంతో అని నేను ఏమైంది అని అంటే బ్యాగ్ తీసుకెళ్తున్నాడు అంటే అయ్యో అలీబాబా అంటే అసలు ఎవ్వరు గింత కూడా పట్టించుకుంటలేరు మమ్మల్ని. నవీన్ అసలు వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఇండియన్స్, వీళ్ళకు బొక్కు మనీ అంటారు అనమాట. మనం ఇక్కడ ఎన్ఆర్ఐలం కదా, బొక్కు మనీ అని వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ఎవ్వరు కనీసం ఇట్లా పరిగెత్తుకొని వెళ్ళి కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తలేను. మేము ఎంత ఉరుకుతాం లేడీస్ని చెప్పు, వాడు ఇంత పొడవు ఉన్నాడు, ఇంత పెద్ద కాళ్ళు ఉన్నాయి, మేము ఎక్కడ ఉరుకుతాం. కానీ లక్కీగా ఏంటంటే ఆ సిస్టర్ ఆ రోజు ఒక 10,000 షిఫా ఏమో పట్టుకొని వచ్చింది, సెల్లు పట్టుకొని రాలేదు. మెయిన్గా ఇక్కడ మీకు తెలుసో తెలియదో